విజయవాడ సిఐడి కార్యాలయంలో పూచీకత్తు బాండ్ సమర్పించారు చంద్రబాబు వెంట టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత కుంచనపల్లి గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకుని ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం కేసుల్లో పూచీకత్తులు సమర్పించారు. బయటికి రావడం జరిగింది. అయితే సిఐడి కార్యాలయంలో ఏం జరిగిందని మనతో పాటు శ్రావణ్ కుమార్ ఉన్నారు. అసలు లోపల పూచీకత్తు అన్నారు, ఏం జరిగింది, ఫార్మాలిటీస్ ఎలా ఉంది? ఫార్మాలిటీస్ అన్ని రొటీన్ అన్ని రెడీ చేసుకుని ఉన్నారు, మర్యాద పూర్వకంగానే నడిచింది. అయితే ఇవన్నీ తప్పుడు కేసులు. పోలీసులు కూడా వాళ్ళకి అర్థం అవుతుంది, ప్రభుత్వం మారిపోబోతున్న సమయంలో వాళ్ళు కూడా సులభంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బయటకు నటిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ పోతుందనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు నటించాలి. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఒకళ్ళు వీడియో కెమెరా చూస్తాడేమో, చూసి వీళ్ళని మళ్ళీ ఏదైనా యాక్షన్స్ తీసుకుంటాడేమో. కానీ ప్రజలందరికీ పోలీస్ యంత్రాంగం మొత్తానికి అర్థమైంది. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అయితే మీరు ఏవైతే రాష్ట్రంలో ఆరోపణలు చేస్తున్నారో, మద్యం విషయంలో ఆరోపణలు చేస్తున్నారు, ప్రభుత్వం మీద ఇసుక విషయంలో ఆరోపణలు చేస్తున్నారు, ల్యాండ్ విషయంలో ఆరోపణలు చేస్తున్నారు, అలాంటి 3 కేసుల మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మీదే పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? ఉచితంగా ఇసుక ఇస్తే కేసు పెట్టినోడిని ఈయనే చూసాం, లేని రింగ్ రోడ్డు మీద కేసు పెట్టినోడిని ఇతన్నే చూసాం, అదే ఉన్న స్కిల్ డెవలప్మెంట్ మీద కేసులు పెట్టినది ఇతన్నే చూసాం. ఇంకా అసలు ఏం చెప్పాలి చెప్పు? కేసు పెట్టాలి కాబట్టి పెట్టిన కేసులు ఇవన్నీ. ఇది అన్ని ఆరోపణలు, అసంబద్ధమైన ఆరోపణలు. ఇప్పుడు ఇసుక మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి? మామూలు సాధారణ పౌరుడికి ఇసుక అందుబాటులో ఉందా? ఉచితంగా ఇసుక ఇచ్చి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే, లోడింగ్ ఛార్జీలు మాత్రమే తీసుకున్నప్పుడు కేసు పెడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద, ఈ ప్రభుత్వం మీద ఏం కేసు పెట్టాలి? కాబట్టి ఇదంతా కూడా తప్పుడు కేసులు, తప్పుడు మనుషులు, తప్పుడు విధానాలు. ప్రభాకర్ ఉన్నారు. వరుస కేసులు మొన్నటిదా చూసాం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో దాదాపు 52 రోజులు పైగా చంద్రబాబు నుంచడం జరిగింది. ఇప్పుడు పూచీకత్తులు ఇవన్నీ వరుస కేసులు పెడుతున్నారు. ఎలా చూస్తున్నారు? ఇవన్నీ పెట్టాలని ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులు, ఏమీ నిలబడేది కాదు, పెట్టేది కాదు. అతను 45,000 కోట్లు దోసుకున్న అతని మీదే కేసులు లేక ఇలా సీఎంగా సలామని అవుతున్నాడు. ఏ పాపం చేయని అన్యాయక్రాంతంగా ఉద్దేశపూర్వకంగా ఏదో కేసులు మరి పెట్టాలని చెప్పేసి, ఇక్కడ రింగ్ రోడ్ లేకపోతే దాన్ని ఉందని చెప్పేసి ఏదో ఒక రకంగా ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులు ఇవన్నీ మామూలే. జగన్మోహన్ రెడ్డికి పార్టీ వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్పీపీ అక్రమ కేసులు, అన్యాక్రాంతాలు అనేది సహజమే. దీన్ని మేమందరం కూడా దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. ఇక 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తున్నారు, వీటన్నిటికి కూడా బదులు మేము అందరూ కూడా తీర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అక్రమ కేసులు 1 కాదు 2 కాదు, బాబు గారి మీద నిత్యం అక్రమ కేసులు పెడుతున్నారు. వీటన్నిటికీ సమాధానం ఇచ్చే టైం త్వరలోనే ఉంది. ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరుతామంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా వంశీతో రాజేష్.